కంప్లీట్ ప్రౌడ్ఫుల్ ఫ్యామిలీ పిక్చర్ ఇది. ఒక 5 వినాయకులను కవర్ చేశాను. బై గాడ్స్ గ్రేస్ ఫర్గెట్ ప్రసాదం ఫ్రై పానీపూరి ప్రసాదం ఓన్లీ ఇన్ బేగం బజార్. జబల్ గణేష్ మహారాజ్కి అస్సలైన పైల్వాన్ గణేష్ అవతారం కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీ పిల్లలకు కంపల్సరీ చూపియండి, భక్తి అనేది తెలుస్తుంది, చాలా బాగుంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ కిషోర్, ప్రయాణికుడు ఛానల్ చూస్తున్నారు. అండ్ ఇప్పుడు నేను బేగం బజార్లో ఉన్నా. బేగం బజార్ తెలుసు కదా, మనకు హైదరాబాద్ ఎంత విశాలంగా ఉంటుందో, ఎంత వినాయకుడు ఎంత పెద్దగా ఉంటాడో, బేగం బజార్లో మండపాలు తర్వాత వాళ్ళ డివోషన్ అంత బాగుంటుంది. అండ్ వినాయకుడు విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి. సో ఈరోజు మీకు క్లోజ్ షాట్ చూపించబోతున్నాను అన్ని కూడా బేగం బజార్వి. ఈ పీస్ఫుల్ గలీలో ఎందుకు వచ్చానంటే దగ్గరికి వెళ్తే మొత్తం నాయిస్ ఉంటుంది. సో మీకు మ్యాక్సిమం విజువల్సే చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. వినాయకుడు చాలా ప్రశాంతంగా ఒక రాజసింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. రాజసం ఆ టీవీ దర్పం కనిపిస్తుంది. రాజా గణేష్, మహారాజా గణేష్. ఆంజనేయుడు అవతారంలో కనిపించాడు. విశ్వరూపం లాగా అద్భుతంగా ఉంది విగ్రహము. అండ్ డెకరేషన్ కూడా చాలా బాగుంది. లుక్ ఎట్ ద డెకరేషన్. మనం ఇంతకుముందు దూల్పేటలో శివాజీ మహారాజ్వి అదే పోజ్లో చూసాం కదా వినాయకుడు. ఇప్పుడు వినాయకుడు పక్కనే శివాజీ మహారాజు ఉన్నాడు. శివాజీ మహారాజ్ తెలుసు కదా, హిందూ మతాన్ని కాపాడేండు, పునర్జన్మ అనమాట. మన దక్షిణాది వైపు అండ్ ఇండియాలో హిందూ మతం వైపు ఒక ప్రమాదం ఉంటే దాన్ని అరికట్టిండు ఆయన. సో అందుకే ఆయనకు ఇండియాలో చాలా అభిమానులు ఉన్నారు. ఆంజనేయుడిపై వినాయకుడు చాలా ఎత్తులో ఉంది. మీకు కనిపిస్తుంది లేదు ఈ విజువల్లో, కానీ జస్ట్ కంపేర్ చేయండి. మనిషి ఎక్కడ ఉన్నాడు, వినాయకుడు ఎక్కడ ఉన్నాడు. అండ్ కట్స్ చూడండి, ఆంజనేయుడి కట్స్. జిమ్ బాడీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అట్లా ఉండాలి కట్స్. దూల్పేటలో ఒక 3-4 రోజుల వరకు డెకరేషన్ నడుస్తుంది ప్రతిసారి. మీరు వస్తే 3-4 డేస్ తర్వాత వస్తే మీకు కంప్లీట్ వినాయకులు మండపాలు అన్నీ కనిపిస్తాయి మీకు టోటల్గా. ఇంకా డెకరేషన్ నడుస్తుంది, కానీ లోపల వినాయకుడు మాత్రం ఉంటాడు, పూజలు అందుకుంటాడు. అండ్ ఇంతకుముందు చూస్తుంటే ఇక్కడ కూడా శివాజీ మహారాజ్ ప్రతి హిందూ మనసులో కొలువైన ఒకే ఒక అభిమాన రాజు. రాత్రి సమయంలో మేఘాలు ఉన్నట్టు ఆకాశం, వినీల ఆకాశం, కింద వినాయకుడు. ఇండియా మ్యాప్లో కాశ్మీర్ పైన కాలు పెట్టాడు. అర్థమైందా? వినాయకుడు ఎక్కడ కాలు పెట్టిండు? కాశ్మీర్ పైన. సో కాశ్మీర్ మందే అని చెప్పి ప్రపంచానికి తెలుసు. బట్ చాలా డిప్లొమాటిక్ థింగ్స్ నడుస్తాయి. ఏదో ఒక రోజు మందే అవుతుంది అఖండ భారత్. అండ్ పిఓకే గిఓకే లాంటివి ఏం తేడా ఉండవు, అన్నీ ఇండియాలో కలిసిపోతాయి. అండ్ చూడండి, ఇవన్నీ జ్యోతిర్లింగాలు. సో కేదార్నాథ్, నాగేశ్వర్, సోమనాథ్, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, వైద్యనాథ్, తర్వాత కాశీ విశ్వనాథ్, కృష్ణేశ్వర్, త్రయంబకేశ్వర్, మల్లికార్జున్ అంటే మన శ్రీశైలం, తర్వాత వైద్యనాథ్. జ్యోతిర్లింగాలు ఇవన్నీ. జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నారు. తిరుపతి ఇక్కడ రామేశ్వరం తెలుసు కదా. కాశీలో దర్శనం చేసుకున్న తర్వాత రామేశ్వరం దర్శనం చేసుకోవాలి. రామేశ్వరం దర్శనం చేసుకున్న తర్వాత కాశీ విశ్వనాథం దర్శనం తప్పకుండా చేసుకోవాలి. ఇంటర్లింక్డ్. అండ్ వినాయకుడు ఎక్కడ ఉన్నాడు చూడండి, కాశ్మీర్లో ఉన్నాడు. కాశ్మీర్ పైన కాలు పెట్టాడు. సో మీరు దూల్పేటలో రామ్కి బండి నుంచి ఉస్మానియా హాస్పిటల్ వైపు వెళ్ళే వైపు మీకు రంగీన్ యూత్ అసోసియేషన్ అని చెప్పి ఏమంటారు ఒక క్లబ్ కనిపిస్తుంది. వీళ్ళు ప్రతి సంవత్సరము చాలా ఇంట్రెస్టింగ్గా పెడతారు, డ్రామాటిక్గా డెవలప్మెంట్ చేస్తారు. లోకల్ ఆర్ట్ లేకపోతే ఏదైనా యూనిక్నెస్ చేస్తారు. సో అది మీకు చూపిస్తాను, డైరెక్ట్గా చూడండి. ఇప్పుడు నేను మీకు చూపించబోయే వినాయకుడు చాలా స్పెషల్ ఉంటాడు. ఈ డెకరేషన్ తర్వాత క్లోజ్ షాట్ చూడండి. ఈ సంవత్సరము దత్తాత్రేయ స్వామి అవతారంలో ఉన్నారు. లాస్ట్ ఇయర్ అహిరావణ్ వధ ఆ అవతారం మొత్తం డార్క్నెస్లో ఒక డ్రామాగా, ఒక నాటకంగా ప్రజెంట్ చేశారు లాస్ట్ టైము. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక నాటకాన్ని, ఒక థీమ్ని చాలా డెవలప్ చేస్తారు ప్రతి సంవత్సరం. సో వీళ్ళకి థాట్స్ ఎట్లా వస్తాయి అండ్ ఇవన్నీ కూడా మనం కనుక్కుందాం వాళ్ళ నాడికి.
ఓకే లెట్స్ ఫైండ్ ఇట్. ప్రతిసారి ఒక కొత్త థీమ్ ఉంటుంది అండ్ చాలా ఇన్నోవేటివ్ గా ఉంటుంది. ఎస్ అన్న. సో దాని గురించి చెప్పండి. లాస్ట్ ఇయర్ మన దగ్గర ఐరావణ్ది ఉంది. ఓకే, ఇది రామాయణంలో ఉంది ఐరావణ్ అని, వాళ్ళది పెట్టాం లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం మనం దత్తాత్రేయ స్వామి అవతార్ ఇది. ఇది బ్రహ్మ విష్ణు మహేష్ ముగ్గురు కలిపి ఒక అవతారం ఉంది. త్రిమూర్తుల అవతారం. త్రిమూర్తుల అవతారం ఇది దత్తాత్రేయ స్వామి అవతారం. ఇంకా దత్తాత్రేయ స్వామి మన జంగల్లో ఉంటారు, అందుకోసం ఆ థీమ్ పెట్టినాం మనం ఇది మొత్తం. ఓకే, ఎవ్రీ ఇయర్ మనం ఇది షోస్ ఇవి అన్ని పెడతారు. ఈ ఇయర్ కొంచెం కొత్తగా థీమ్ తీసుకొని రావాలి అని ఇది తీసుకొని వచ్చినాం దత్తాత్రేయ స్వామిది. సో ఒక చోట నేను రికార్డ్ చేస్తుంటే ఈ అబ్బాయి వచ్చి మా వినాయకుడిని అన్నాడు. సో వెళ్దాం. हमारा गणेश यहाँ पर है देवल के पास, शंकर जी के. बस बस कर जा, हमारी कर जा. శివపుత్రుడు శివ అవతారం. वीडियो लेते थे और जल्दी है ना. तो परफेक्ट గా శివుడిని శివుడి అవతారంలో ఉన్నారు. హలో అండి, హాయ్ ప్రయాణికుడు గారు. హలో, నా పేరు శార్వాణి. గీత అండి. మీరు ఎక్కడి నుంచి అండి? మేము ఆస్ట్రేలియా, కానీ రీసెంట్గా ఇండియా విజిట్ చేశాను. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఏఎస్ రావు నగర్. ఇక్కడ ఫేమస్ కదా బేగం బజార్ గణేష్ అంటే, చాలా ఫేమస్ కదా. సో నేను చాలా కవర్ చేయాలి, చాలా చూడాలి అని వచ్చాను. ఐఎమ్ హైలీ సాటిస్ఫైడ్. అండ్ ప్రతి వినాయకుడిని చూస్తుంటే ఆ గ్రేస్ఫుల్, అసలు ఆ ఫేస్, ఆ కళ వేరే ఉంది. అండ్ ఈ వినాయకుడు కూడా చూస్తే ప్రతి వినాయకుడు సిట్టింగ్లో ఉన్నారు, కానీ ఈ వినాయకుడు మాత్రం స్టాండింగ్లో ఉన్నారు. అండ్ సంథింగ్ దట్స్ ఇంట్రెస్టింగ్, రైట్? అండ్ చాలా ఉన్నాయి. నేను చాలా ప్లేసెస్ ఇక్కడ దగ్గరలోనే ఒక 5 వినాయకులను కవర్ చేశాను బై గాడ్స్ గ్రేస్. హౌ కెన్ వి ఫర్గెట్ ప్రసాదం, రైట్? థ్యాంక్ యూ. చిన్నప్పుడు మేము మెహదీపట్నంలో ఉంటాము. సో బేగం బజార్ కొంచెం దగ్గర మాకు. సో చిన్నప్పుడు పేరెంట్స్తో కలిసి, ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము. అండ్ మెమొరీ ఏంటంటే, ఒక గోల్డెన్ గణేష్ ఉండేవాడు, చిన్నగా బంగారం గణేష్. అది చూడడానికి ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళం. ఒక 2-3 ఇయర్స్ నుంచి, లేదా అంతకు ముందు నుంచి అది కనిపించట్లేదు, ఎవరు కూడా దాన్ని అడగట్లేదు. అండ్ ఈ వీడియోని అడుగుతాను ఎవరన్నా, ఈ వీడియోని కవర్ చేయాలని ట్రై చేస్తాను. గోల్డెన్ గణేష్ ఉంటే నేను చూపిస్తాను, లేదంటే ఏం చేయలేము. నా జ్ఞాపకాల్లో మీరు చూడలేరు కాబట్టి నేను చూపిస్తున్న ఈ వినాయకుని చూడండి. దట్స్ ఇట్. ఇది అజిజ్ ప్లాజా ఎదురుగా వినాయకుడు చాలా ప్రశాంతంగా, లైవ్లీగా ఉన్నాడు. కూల్. ఆయన కళ్ళు చూడండి, ఐస్ మీకు క్లోజ్గా చూపిస్తాను. పర్ఫెక్ట్. ఒక సేట్ లాగా కూర్చుండు, ఒక మహారాజ్ లాగా. నారాయణ నారాయణ, నారదుడు వీణపైన వినాయకుడు. నేను చూసిన వినాయకుల్లో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా డిజైనింగ్ అనిపించింది ఈ వినాయకుడు. చూడండి, శివపార్వతులు ఉన్నారు, తర్వాత ఒక ఫ్రేమ్ పైన వినాయకుడు. సో ఆటోమేటిక్గా ఒక రకమైన గంభీర్యం వచ్చింది. ये एक्चुअली मुंबई में माता बिठाए थे, लक्ष्मी माता. तो अपन लक्ष्मी माता को निकाल के शंकर जी पार्वती को बिठाए, ऊपर गणेश जी को है. पूरा परिवार है ये, ओके, पूरी फैमिली है. यूनिक है पूरे बेगम बजार में, यही यूनिक है सर. सही है, सही है, सही है.
और ये कहाँ से लाया? ये महाराष्ट्र सोलापुर मंजूड़े कलाकार है सर. బేగం బజార్ వస్తే పెద్ద గణేషులనే కాదు, ఇలా చిన్న చిన్న గణేషులు కూడా చాలా అద్భుతంగా అలంకరించి పెడతారు. సో ఇవి మీరు ఎప్పుడు మిస్ అవ్వకండి. నాకు 2 ప్రసాదం కొబ్బరితో చేస్తారు. ఇది పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్. सभी को राम राम. मेरा नाम मोहित कछवा है और ये पंडाल का नाम श्री गणेश यंगमैन एसोसिएशन है. यहाँ पर 1980 से गणेश बिठा रहे. ये साल 45 ईयर सेलिब्रेशन है और हमेशा अपना कॉन्सेप्ट हटके रहता. और ये साल जैसे कि आप देख सकते हैं भगवान की सवारी निकल रही है, साथ में शिव जी पार्वती जी भी है. तो आप सब विजिट करिए पंडाल को और देखिए. సో వాళ్ళు హిందీలో చెప్పారు కదా, ఇదే కాన్సెప్ట్ మీకు చెప్తాను. 45 ఇయర్స్ నుంచి వీళ్ళు వినాయకుడు కూర్చోబెడుతున్నారు మన బేగం బజార్లో. అండ్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఫాదర్ ప్రతి మదర్ డ్రీమ్ అనమాట. ఏం కోరుకుంటారు వాళ్ళు, వాళ్ళ కొడుకు ఏమంటారు మంచి హైట్స్కి చేరుకోవాలి, అందరూ వాళ్ళని ప్రశంసించాలి, పల్లకిని ఎత్తుకొని తిరగాలి, అంత పేరు తెచ్చుకోవాలి అని చెప్పి ప్రతి పేరెంట్ కోరుకుంటాడు కదా. చూడండి వినాయకుడిని పల్లకి సేవ చేస్తారు, అందరు పల్లకిలో మోస్తారు. అండ్ గర్వంగా శివుడు అమ్మవారు ఇద్దరు గర్వంగా నడుస్తారు. సో ఒక కంప్లీట్ ప్రౌడ్ఫుల్ ఫ్యామిలీ పిక్చర్ ఇది. మంచిది, నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. जय बोलो गणेश महाराज की జై. సో వెనుక మీకు డిఫరెంట్ ఆర్ట్ కనిపిస్తుంది కదా. నేను మీకు పండర్పూర్లో పాండ్రంగడి గుడి చూపించాను కదా, లోపలికి వెళ్ళాను, మొత్తం చూపించాను. పండర్పూర్లో పాండ్రంగడి అవతారమే విఠలేశ్వరుడి భక్తుడు. మీకు క్లోజ్ షాట్ కూడా చూపిస్తాను. నేను మాట్లాడే టైంలో వస్తుంటాయి, మీకు వైట్ బ్యాలెన్స్ అవ్వట్లేదు. బట్ నాకు అనిపించింది ఫస్ట్ టైం చూడగానే ఐదర్ పాండ్రంగడి భక్తుడు లేదా శివాజీకి సంబంధించిన ఒక ఆ టైంలో సంబంధించిన ఎవరో ఒక వ్యక్తి అనుకున్నాను. సో ఫస్ట్ దే కరెక్ట్ అయింది. शाडो भी कैसा गिरा देख रहे हैं आप, शाडो. సో బేగం బజార్లో చాలా వెరైటీ ప్రసాదాలు తిన్నాం కదా. ఇది వెరైటీ ప్రసాదం, వెరైటీ మనం తినడం వెరైటీ కాదు. ఫస్ట్ టైం గప్చుప్ ప్రసాదం తింటున్నాడు. కాంపిటీషన్ మన గప్చుప్ దగ్గర లేడీస్ కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ కూడా కాంపిటీషన్ ఉంది. నేను వెయిట్ చేస్తున్నా నా వంత ఎప్పుడు వస్తుందో అని చెప్పి. అన్న డప్పా 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 దొప్పాటు పానీపూరి ప్రసాదం ఓన్లీ ఇన్ బేగం బజార్. అన్న థోड़ा प्याज दो ला दो. प्याज ले वो अन्न बरका दूंगी. అన్న థోड़ा क्लोज करो ना. ఇట్లా నడుస్తుంది సప్లై. ఇన్నోవేషన్ ఇన్ ఎవ్రీ గప్చుప్. హైదరాబాద్లో పైల్వాన్ గణేష్ చూడాలంటే మనకి ఒకటి ధూల్పేటలో మేకింగ్ టైంలో చూడాలి. మీకు ఇంతకుముందు వీడియోలో చూపించిన. అండ్ మేకింగ్ కంప్లీట్ అయిన తర్వాత పూజలు జరుపుకునే టైంలో బేగం బజార్లో చూడొచ్చు. చూడండి నరసింహస్వామి చేతుల్లో శివుడి అవతారంలో వినాయకుడు. డిఫరెంట్ కాన్సెప్ట్, ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్. మోర్ పవర్, ఇద్దరు శక్తులు, అద్భుతమైన శక్తులు కనిపిస్తున్నారు. శివుడి అవతారంలో వినాయకుడు. సో ఈ వినాయకుడు ఎక్కడున్నాడు అండ్ ఎక్కడ తయారు చేస్తారు ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కుందాం. అన్న మీ పేరేంటన్నా? నా పేరు కైలాష్ వైష్ణవ్ సార్. ఓకే అన్న, మీరు ఈ వినాయకుడిని ఎక్కడ తీసుకొచ్చారు, ఎక్కడ మేకింగ్ జరిగింది ఇది? ఇది మేము సార్ నారాయణగూడ నుంచి తీసుకొచ్చినాం. నారాయణగూడలో మొత్తం రెడీ చేసేసాను. మెయిన్ మా హెడ్ ఆర్గనైజర్ ఉన్నాడు పన్నాలాల్ చౌదరి, ఆంధ్రకేసరి పైల్వాన్. ఓకే, ఎవరైనా భక్తులు రావాలంటే ఇది ఎక్కడ ఉంది? ఇది ఉన్నది సార్ మనం బేగం బజార్ ఫిష్ మార్కెట్ 7N హోటల్ ఓకే ఆపోజిట్ లో జై మా తులజా భవాని ఫ్రెండ్స్ క్లబ్ అసోసియేషన్.
ఇంకా సెకండ్ ఆర్గనైజర్ పన్నాలాల్ చౌదరి. ఓకే. సెకండ్ అంటే సార్ మొత్తం ఇది నరసింహస్వామి మూవీ పైన మేము చేసినాం. చాలా బాగుంది ఐడియా, ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇంకా సెకండ్ మా గణేష్ కి చూడడానికి మీరు అందరు రాండి. మా ఐడి ఉన్న ఇన్స్టాగ్రామ్ లో జయమా తుల్జా భవానీ ఫ్రెండ్స్ క్లబ్ కిది. ఇంకా మొత్తం మా గణేష్ చూసాను మొత్తం పైల్వాన్ గణేష్. ఇది ఒక్కటే కొంచెం డిఫరెంట్ చేసినాం, మేము హిందూ పైన చేసినాం. బేగం జాకి రండి మీరు అందరు. జై శ్రీ గణేష్, జై నరసింహ స్వామి మహారాజ్ కి, గణపతి బప్పా. అస్సలైన పైల్వాన్ గణేష్ అవతారం వెనక చూస్తారు కదా. పైల్వాన్ గణేష్, పైల్వాన్ అంటే ఏంటి, మొత్తం డోలే షోలే ఎక్కడికక్కడ కష్టేలు ఉండాలి అండ్ ఆయన శౌర్యం ప్రతాపం అనేది కనిపించాలి. ఈ వినాయకుడిలో రెండు కనిపిస్తాయి మనకి. ఒక్కో చేత్తో ఒక్కొక్క రాక్షసుని లేదా ఒక వ్యక్తిని లేపాడు. ఇది భీముడి అవతారం. మహాభారతం గుర్తుంది కదా, భీముడు జరాసంధుని అంతం చేస్తాడు కదా, అదే థీమ్తో బేగం బజార్లో పెట్టారు ఇక్కడ మన చేపల మార్కెట్ దగ్గర. అండ్ దీని వెనుక ఈ కాన్సెప్ట్ వెనుక ఉన్న ఏంటి థాట్ ఎవరిది, ఎక్కడ తయారు చేస్తారు ఇవన్నీ అడుగుతాం. అన్న నమస్తే అన్న. నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీమన్న. మీ పేరేంటన్నా? చతుర్భుజ్ గోప్. చతుర్భుజ్ గోప్. ఇది ఎక్కడ ఉందన్న వినాయకుడు? అండ్ ఇది బేగం బజార్ లో చేపల మార్కెట్ ఉన్నాయి, ఫిష్ మార్కెట్ లొకేషన్ ఇది. ఓకే, బేగం బజార్ లో ఫిష్ మార్కెట్. ఓకే. సో ఈ కాన్సెప్ట్ మీకు రావడానికి ఎట్లా వచ్చింది? ఈ కాన్సెప్ట్ ఇది మా మొత్తం గ్రూప్ ఉన్నాయి. ఇది నవదుర్గా ఫ్రెండ్స్ క్లబ్. మొత్తం మిత్రులు ఎంత ఉన్నాయి, అంత పూర్వం మంది చూసినారు, మహాభారత్ చూసినారు. ఒక మనది డివోషనల్ కావాలి అని ఇది ఇప్పుడు నడుస్తుంది. అది వద్దు, మనకి డివోషనల్ కావాలి, భక్తులకి డివోషనల్ కావాలి అని ఒక కాన్సెప్ట్ సెలెక్ట్ చేసినారు. మహాభారత జరాసంధ్ రాజా ఉంది, ఒక జరాసంధ్ రాజాకి ఆయనకి మనం కృష్ణుడు ఆదేశం మీద భీముడు మహాబలి భీమ్ ఆయనకి వద్ద చేసినారు. మహాభారతం నుంచి ఇతిహాసం నుంచి ఒక కాన్సెప్ట్ బయటికి తీసుకొచ్చి ట్రెండ్ని ఫాలో అవ్వకుండా కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తూ దీన్ని ఈ టీమ్ తీసుకొచ్చారు. చాలా బాగుంది. మీరు బేగం బజార్ వస్తే చేపల మార్కెట్, ఫిష్ మార్కెట్ అంటే చేపల మార్కెట్, అది మిస్ కాకండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ పేరేంటమ్మా? వర్షిత్. ఎక్కడ నుంచమ్మా? ఉప్పల్ నుంచా? ఉప్పల్ నుంచి ఇంత దూరం బేగం బజార్కి. మీకేం వస్తుంది బేగం బజార్లో? వినాయకుడు. నా పేరు రాజశ్రీ, మేము ఉప్పల్ నుంచి వచ్చాం. ఇక్కడ బేగం బజార్లో చాలా బాగుంటాయి వినాయకుడు. ఒక్కొక్క గెటప్ ఉంటుంది వినాయకుడిది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. పిల్లల్ని అయితే చాలా అట్రాక్ట్ చేస్తాయి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే మీ పిల్లలకు కంపల్సరీ చూపియండి, భక్తి అనేది తెలుస్తుంది, చాలా బాగుంటుంది. కంపల్సరీ విజిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బేగం బజార్లో నీకు ఏ వినాయకుడు వచ్చాడు బాగా? ప్రసాదాలు నచ్చాయా? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. చాలా బాగున్నా. నీకు ఏ ప్రసాదం బాగా నచ్చింది బేగం బజార్లో? పకోడీ. రకరకాల ప్రసాదాలు దొరుకుతాయి ఇక్కడ. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇక్కడికి రావాలి, మనం మళ్ళీ కలుద్దాం, చూద్దాం. ఓకేనా? క్లాస్ లో మంచి పేరు అండ్ మంచి ర్యాంక్ సంపాదించుకోవాలి. నెక్స్ట్ ఇయర్ ఛాలెంజా? ఛాలెంజ్. గణేష్ మహారాజ్ కి. సో రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, అదే థీమ్ లో ఫైటర్ జెట్ పైన ఉన్నాడు వినాయకుడు. అండ్ ఇక్కడ ఏం రాసిందంటే అప్ టు గయారే ఆతంకవాది, టెర్రరిస్ట్ నువ్వు అయిపోయావరా. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. ప్రతి తీవ్రవాది అంతమవ్వాలి, మనశ్శాంతి ప్రశాంతంగా ఉండాలంటే ప్రతి తీవ్రవాది అంతమవ్వాలి. సో ఇది బేగం బజార్లో నేను తిరిగిన షార్ట్ టైంలో చూసిన వినాయకులు అండ్ అక్కడ నిర్వాహకులతో మాట్లాడింది. మిగతా మీరు కవర్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి. ఓకే, నేనైతే ఇప్పుడు వెళ్ళి పడుకుంటాం. ప్రతిరోజు నైట్ షిఫ్ట్ అవుతుంది, ఇంకా ఉంది కదా నిమజ్జనం, ఇవి కూడా అప్డేట్స్ ఇస్తాను. ఓకే, స్టే ట్యూన్ టు ప్రయాణికుడు అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మై చలా ఘర్. బాయ్.